హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేనైతే అప్పుడే లేచాను, అందుకే ఫేస్ అలా ఉంది. ఈరోజు వీడియోలో అయితే టైం అయితే చూస్తున్నారు కదా, 7:30 అయిందనమాట. ఈరోజు వీడియోలో అయితే నా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. వ్లాగ్స్ చేసి మన ఛానల్లో చాలా డేస్ అయిపోయింది. 8th మంత్ ప్రెగ్నెన్సీలో డైలీ మార్నింగ్ రొటీన్ అనమాట ఈరోజు అయితే. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్కి చెకప్కి కూడా వెళ్ళాము. ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, అలాగే లైక్ చేయండి వీడియోకి అయితే. ఇంకా ఇక్కడైతే లేవంగానే అన్నం కూర అయితే పొయ్యిన పెట్టేసాను అనమాట. ఇవి కర్రీ అయితే బీరకాయ కర్రీ చేద్దామని చెప్పేసి, అంటే డ్యూటీకి వెళ్ళాలంటే ఉదయాన్నే హడావుడి అవుతుందని చెప్పేసి ఇలాంటి కూరగాయలు అయితే ముందే కట్ చేసి పెడతారనమాట. అలాగే నిన్నే కట్ చేసి పెట్టాను బీరకాయ అయితే. బెండకాయలు కానీ దొండకాయలు ఇలాంటివి అయితే ఎక్కువ టైం పడతాయి కదా, అందుకని చెప్పేసి ముందు రోజే కట్ చేసి పెడతాను. ఎందుకంటే 8:30 కల్లా క్యారేజ్ రెడీ అవ్వాలి కాబట్టి ఇంకా లేచిన దగ్గర నుంచి హడావిడిగానే ఉంటుంది. ఇంకా అన్నము అవి పొయ్యిన పెట్టేసి ఇక్కడ టమాటాలు అయితే కట్ చేస్తున్నాను అనమాట. అక్కడికి ఎంత తొందరగా లేచినా నేనైతే 7కే లేచాను. అక్కడికే 7:30 అయిపోయింది. ఇంకా వెజిటేబుల్స్ అవి కట్ చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేయడానికి అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళామని చెప్పాను కదా, గవర్నమెంట్ హాస్పిటల్కి. అంటే ఫస్ట్ నుంచి ప్రైవేట్లోనే చూపిస్తున్నాం కాబట్టి ఒకసారి, అంటే ఫస్ట్ డెలివరీ కూడా మాకైతే గవర్నమెంట్లోనే జరిగింది. ప్రైవేట్లో అంతా పెట్టుకోలేని పరిస్థితి, సిచ్యువేషన్ అనమాట. ఇంకా అందుకని చెప్పేసి అక్కడికే వెళ్దాము. అక్కడికి మేము చూపించుకునే హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కూడా లేదన్నమాట. ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఒకవేళ ఉంటే ఎలా ఉండేదో, కానీ అక్కడ అది అవైలబుల్గా లేదు. ఇంకా డెలివరీకి గవర్నమెంటే అవుతుందేమో. ఇంకా ఎలాగైనా సరే 8th మంత్ కూడా వచ్చేసింది కదా, ఒకసారి చెకప్కైనా వెళ్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇంకా లాస్ట్ స్కాన్స్లో ఇంకా వెళ్ళిన తర్వాత అన్నీ చూస్తారు కదా, బీపీ, వెయిట్ అవన్నీ చెక్ చేసిన తర్వాత, బ్లడ్ టెస్ట్లు అన్నీ రాసిన తర్వాత ఇంకా పాత రిపోర్ట్స్ అన్నీ చూస్తారు కదా, చూసారు అవన్నీ. ఇంకా దాంట్లో కూడా ఉమ్మనీరు ఎక్కువ ఉంది కదా లాస్ట్ స్కాన్ తీసినప్పుడు. ఇంకా వాళ్ళు కూడా షుగర్ టెస్ట్లు అవి అయితే రాశారనమాట, బ్లడ్ టెస్ట్లతో పాటుగా. అక్కడికి నేను షుగర్ ఇలా ఉమ్మనీరు ఎక్కువ ఉందని చెప్పిన దగ్గర నుంచి షుగర్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది కదా. గ్లూకోజ్ టెస్ట్ అయితే చేయలేదు నాకు. అంటే తిన్న తర్వాత గ్లూకోజ్ 2 hours దాటిన తర్వాత, తినక ముందు అలా చేస్తారంట కదా, ఆ టెస్ట్ అయితే చేయలేదు. అయినా కానీ ఇలా షుగర్ ఉన్న వాళ్ళు కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ తీసుకోవాలంట. నేను కూడా అందుకనే ఉదయం టిఫిన్ అయితే ఇడ్లీ అయితే వేసుకున్నాను. ఒకవేళ ఇంట్లో లేకపోతే బయట నుంచి అయినా ఇడ్లీ తెచ్చుకొని తింటున్నాను. కానీ అంటే ఉదయం అలా 2 పూట్ల 3 పూట్ల అయితే ఎక్కువగా తినట్లేదు అనమాట రైస్ అనేది. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే ఇల్లంతా ఊడుస్తున్నాను అనమాట. ఇంకా అక్కడ కూడా అలానే చెప్పాను కదా. ఇంకా స్కానింగ్ కూడా తీశారు ఫ్రెండ్స్. స్కానింగ్ తీసిన తర్వాత ఉమ్మనీరు అయితే పర్లేదు, అక్కడ ఎక్కువ ఉంది కదా, బాగా 22 దాకా ఉంది. ఇప్పుడైతే కొంచెం నార్మల్గానే వచ్చింది, మరీ అంత ఎక్కువగా ఏం లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు మళ్ళీ కొంచెం కోల్డ్, జలుబులా చేసింది అనమాట. అందుకే వాయిస్ అలా ఉంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎందుకు ప్రతిసారి జలుబు బాగా వస్తుంది. మళ్ళీ 8th మంత్లో అసలుకే చలి కూడా ఎక్కువైపోయింది. ఈ టైంలో మళ్ళీ ఇబ్బంది పడుతున్నాను నేనైతే. ఇంక ఇక్కడైతే బయట అంతా ఊడ్చేసి ఇంక అప్పటికి మా హస్బెండ్ వెళ్ళేసరికి 8:30 అవుతుంది కదా. తర్వాత నేను కొంచెం బ్రష్ చేసి టిఫిన్ చేసి తర్వాత ఇంక ఇంట్లో పని అంతా స్టార్ట్ చేస్తానమాట. అప్పటికి టిఫిన్ చేసేసాను. టిఫిన్ చేసి ఇంకా బయట అంతా వరండా అవన్నీ ఊడుస్తున్నాను అనమాట. ఇంక ఇవి ఊడ్చేసిన తర్వాత ఉంటాయి కదా మనకి ఇంట్లో పనులు, అంట్లు, బట్టలు, ఇవన్నీ కూడా బట్టలు తడిపి పెట్టేశాను, అంట్లు కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ చేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అంతా ఖాళీయే. కానీ ఇదే పెద్ద పని అన్నమాట. అంటే ఉదయమే మనకి ఎక్కువ పనిగా ఉంటుంది కాబట్టి ఇంకా హస్బెండ్ వెళ్ళిన దాకా అయితే. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. బాయ్.